నమస్తే సార్. తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి ఒక దళిత వ్యక్తి సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పైన బయట తిరుగుతున్నాడు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు బయట తిరుగుతున్నారు. కానీ గత 4.5 సంవత్సరాల క్రితం విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తితో ఒక చిన్న గాయం చేసినటువంటి కోడికత్తి శ్రీను ఇప్పటికీ బయటికి రానటువంటి పరిస్థితి. అసలు కోడికత్తి శ్రీనికి బెయిల్ ఎందుకు రావట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకు హాజరమ్మని ఎన్నిసార్లు చెప్పినా ఆయన ఎందుకు రావట్లేదు? మొత్తంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలు ఏంటి సార్? సార్ నమస్కారం సార్. 2018లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపినటువంటి 2 కేసులు, ఎలక్షన్లో తీవ్ర ప్రభావం. ఒక కేసు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అయితే, నారాసుర రక్త చరిత్ర అనే పుస్తకం ముద్రించి రాజకీయ ప్రయోజనాలు పొందిన కేసు ఒకటైతే, 2 జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి కేసు ఒకటి, అలియాస్ కోడికత్తి శ్రీనివాసరావు గారి మీద చేసినటువంటి ఆరోపించబడినటువంటి కేసులు. ఈ 2 కేసులు కూడా గత ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిన మాట వాస్తవం. రాజకీయ స్వప్రయోజనం కావచ్చు, రాజకీయ లాభంతో కూడుకోవచ్చు. కొన్ని పార్టీలు నష్టపోయాయి, కొంతమంది వ్యక్తులు లాభపడ్డారు. అలాంటి కీలకమైనటువంటి కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి అభియోగంలో ఉన్నటువంటి కోడికత్తి కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ రావటం, ఈ విచారణకి సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు హాజరు కాకపోవటం, చిన్న గాయంతో ఈరోజు కూడా బెయిల్ లేకుండా ఉండటం అనేది చాలా చట్టవిరుద్ధం. తనకున్నటువంటి స్వేచ్ఛని, ముద్దాయికున్నటువంటి స్వేచ్ఛను హరించటమే. ఒక్క కేసులో ఉదాహరణ చేసుకున్నట్లయితే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిబిఐ విచారణ చేస్తున్నా కూడా ముద్దాయిలను ఈరోజు కూడా అరెస్టు చేయకపోతే ఏ విధమైనటువంటి అపాయం లేకుండా ఒక్క దాడి చేశారనే ఉద్దేశం మీద, కోడికత్తి దాడి చేశారనే ఉద్దేశం మీద సహకరించకపోవటం, కేసు విచారణ సహకరించకుండా ముద్దాయిని లోపల ఉంచటం అనేది తనకున్నటువంటి వ్యక్తిగతమైన స్వేచ్ఛను, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛను హరించటమే. ఆయన నేటికి కూడా ఒక్కసారి కూడా కోర్టుకు వాయిదాలు లేకుండా తిరుగుతున్నటువంటి నేపథ్యం. ఆయన ఇప్పటికే 2-3 సార్లు లండన్ వెళ్ళటం జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసం అనేక యాత్రలు చేయడం జరుగుతుంది. కానీ తనపైన దాడి జరిగింది అనే కేసులో సాక్ష్యం చెప్పడానికి రావట్లేదంటే దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశాలు కూడా ఒక్కసారి పరిశీలన చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. విజయవాడలో ట్రయల్కి వచ్చినప్పుడు కోడికత్తి కేసులో వాయిదాలకు రాకుండా అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేయండి, అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసినట్లయితే మేము జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యం ఇస్తారని చెప్పి కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం. అలాంటి సందర్భంలో ఎన్ఐఏ కేసు విజయవాడ నుంచి విశాఖపట్నానికి బదిలీ కావటం జరిగింది. విశాఖపట్నానికి బదిలీ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ తను ఏదైతే తన మీద దాడి జరిగిందో, హత్యా ప్రయత్నం జరిగిందో అని మీరు చెప్పవలసినటువంటి సాక్ష్యాన్ని నేటి కూడా చెప్పకుండా కాలయాపన చేయటం, కోర్టులో కూడా వాయిదాకు వెళ్ళకపోవటం. ఈ సందర్భంలో దానిలో కుట్ర దాగి ఉందని, ఇంకా లోతైన దర్యాప్తు కోసం ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించడం జరిగింది. ఏదైతే ట్రయల్ కేసులో ఉందో ఆ ట్రయల్ కేసు మాత్రమే ఆవశ్యకత ఉందా లేదా అని నిర్ధారణ చేయవలసిన పరిస్థితి ఉంది. దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు జరిగి ఇంచుమించుగా 4 సంవత్సరాల పైన అవుతుంటే కోర్టులు హాజరు కాకపోవటం, విచారణ సహకరించకపోగా కాలాతీతంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులే తన కేసులోనే కాలాతీతం చేస్తూ ముద్దాయి అని ఆరోపించబడుతున్నటువంటి వ్యక్తికి నేటి వరకు కూడా బెయిల్ లేకపోవటం అనేది శోచనీయం. ఇది నాకు తెలిసి ఇది రాజకీయ కోణంలో చూడవలసిన కేసుగా నేనైతే భావిస్తాను. ఎందుకన్నట్లయితే త్వరగా విచారణ జరిగినట్లయితే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్య గావించబడే కుట్ర లేదని చెప్పి తెలిసినట్లయితే రాజకీయంగా
తనకు లబ్ధి చేకూరే అవకాశం లేదు. భవిష్యత్తులో ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో విచారణ త్వరగా జరిగి అతను నేరస్తుడు కాదు అనే విషయం కోర్టు నుంచి తీర్పు ద్వారా వచ్చినట్లయితే తనకు రాజకీయంగా పెద్ద దెబ్బ జరిగే అవకాశం ఉంటుందని, ప్రజల్లో చులకన జరిగే అవకాశం ఉంటుందని, ఈ ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్ ఆపే ఉద్దేశం మీద ఏదో ఒక పిటిషన్ దాఖలు చేయడం ద్వారా, ఇక్కడి నుంచి పైకోర్టుకు వెళ్ళటం ద్వారా కాలాతీతానికి నైనా ఇలా చేసి ఉండవచ్చు. లేదా మరొక్కసారి ఈ కేసులతో పాటుగా మరొక్క కేసులో 2024 సంవత్సరంలో కూడా రాజకీయంగా లబ్ధి చెందాలనే ఇంకొక ఆలోచన కూడా కావచ్చు. ఏది ఏమైనప్పటికీ 4 సంవత్సరాల పైన ఈయన ముఖ్యమంత్రిగా ఉండి లోతైన దర్యాప్తుకు అవకాశాలుండి తన కేసులో తనే సహకరించకపోవటం, కోర్టు సహకరించకపోగా ఇప్పుడు బిలేటెడ్ స్టేజ్లో మళ్ళా కొత్తగా విచారణ చేయమని, లోతైన విచారణ చేయటం అంటే ఇది అబ్యూజ్ ఆఫ్ నథింగ్ బట్ అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా, అంతమించి వేరొక్కటి కాదని ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి జవాబుదారీగా ఉండి కోర్టుకి సక్రమంగా హాజరు కావాల్సిన వ్యక్తే ఈ విధంగా కోర్టును తప్పుదోవ పట్టించడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, భారత రాజ్యాంగ నిబంధనలు కూడా విరుద్ధమని చెప్పి ఆర్టికల్ 21 ముద్దాయికి ఇచ్చినటువంటి స్వేచ్ఛను హరించటం అవుతుంది. ఇది రాజకీయ స్వప్రయోజనాలు దీంట్లో ఇమిడి ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పిటిషన్ దాఖలు చేసి ఉండే అవకాశం ఉన్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. సార్, మరి ఇప్పుడు కొత్తగా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరి అసలు కేసు ఎప్పటికి తేలుతుంది అంటారు? ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రీనివాసరావుకి న్యాయం జరిగే అవకాశం ఏమైనా ఉందంటారు? గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత వెంటనే హీరింగ్ వస్తుందని, వెంటనే దాని మీద నిర్ణయం వస్తుందని ఆలోచించే అవకాశం లేదు. ఎందుకంటే ఒక పిటిషన్ దాఖలు చేయటం వెనక ఉద్దేశము కాలయాపన చేసే ఉద్దేశం కాబట్టి తను వేసిన పిటిషన్ మీద అక్కడ కూడా హీరింగ్ చెప్తారనుకోవటంలో పొరపాటే అవుతుంది. ఈలోపు ఎలక్షన్ జరుగుతుంది, కోడిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికిప్పుడు జరిగే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి కేసులో ఇప్పుడు జరిగే అవకాశం లేదు. ఎన్ఐఏ కేసులో విచారణ జరుగుతుందని, విచారణ జరిగితే కనుక త్వరగా తీర్పు వస్తుందని, ఆ తీర్పు రాకుండా ఉండే ఉద్దేశం మీద కాలాతీతం కోసమే హైకోర్టులో వేశారు. కాబట్టి దాని మీద ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో వెంటనే హీరింగ్ చెప్తారనుకోవటానికి కూడా అవకాశం లేదు. టైం అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికి కేసు తెలిసే అవకాశం లేదు. కానీ కేసు ఉద్దేశపూర్వకంగా తనంతటి తాను వాయిదా అడగటం, తను కోర్టుకు సహకరించకపోవటం వల్ల ముద్దాయికి బెయిల్ ఇస్తే బాగుంటుంది. ఖచ్చితంగా బెయిల్ ఇచ్చిన తర్వాత మీ ఇష్టం, మీరు ఏదైనా 1 సంవత్సరానికి లాగుతారో, 2 ఏళ్ళు లాగుతారో, 3 ఏళ్ళు లాగుతారో, అది మీ ఇష్టం. మీరు చేసే తప్పులకి మీరు కోర్టుకు సహకరించకపోవటం వల్ల కోర్టుని అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ చేయటం ద్వారా ఒక ముద్దాయికి నిందారోపణ చేసిన వ్యక్తిని సుదీర్ఘకాలం పాటు స్టేషన్లో ఉండటం, జ్యుడిషియల్ రిమాండ్లో ఉండటం అనేది భారత రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛకి గొడ్డలి పెట్టు లాంటిది. సార్, మరి ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. కానీ ఒక చిన్న కోడికత్తి గాయానికి సంబంధించినటువంటి కేసులో ఉన్న శ్రీనివాస్ గారు గత 4.5 సంవత్సరాలుగా జైల్లోనే మగ్గుతున్నటువంటి పరిస్థితి. ఎందుకని తనకి బెయిల్ రాలేదు సార్? గతంలో ఇలాంటి వాటిల్లో, ఇలాంటి కేసుల్లో హక్కుల పోరాటం కోసం ప్రజలు, సంఘాలు, మరీ ముఖ్యంగా న్యాయ కోవిదులు కూడా పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. కన్నాభిరామన్ కావచ్చు, లేదా పద్మనాభరెడ్డి గారు కావచ్చు, మరో అనేక మంది గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి రాష్ట్రం ఇది. ఎందుకో దురదృష్టవశాత్తు ఆ యుగం అయిపోయిన తర్వాత పౌర హక్కుల మీద కేసులు చేయాలన్నా, పౌర సమాజం తరపున వాదించడానికి యువత రావాలన్నా తప్పుడు కేసుల్లో ఇరికిస్తూ ఉన్నారు. గత రెండు వారాల క్రితం విజయవాడలో ఉన్నటువంటి ఒక న్యాయవాది మీద ఎన్ఐఏ కేసులు కూడా పెట్టడం, సోదాలు చేయటం, ఫోన్లు తీసుకోవటం, ఫోన్లో ఉన్నటువంటి డేటాను కూడా స్వీకరించడం జరుగుతుంది. ఈ విధంగా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఈ భయభ్రాంతులకు గురి కావటం ద్వారా ఒక పోరాట పడిమ ఉన్నటువంటి ఒక తరాన్ని కోల్పోవటం ద్వారా ఈ విధంగా జరుగుతుంది. ఒకటి, తన కేసులో తను వాదన చేసుకోలేకపోతే 90 డేస్ దాటిన తర్వాత న్యాయస్థానాలు షూరిటీ మీద
బెయిల్ ఇవ్వవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. 4 సంవత్సరాల పైన అయినప్పటికీ ఒక వ్యక్తిని లోపల ఉంచటం అంటే అది పూర్తిగా వ్యక్తిగతమైన స్వేచ్ఛని తనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 21 ప్రసాదించినటువంటి స్వేచ్ఛను హరించడం తప్ప మరొక్కటి లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసు కుట్ర కాదని చెప్పి, అతను నిందితుడు కాదని చెప్పి రేపు భవిష్యత్తులో కనుక తీర్పు వచ్చినట్లయితే ఈ 4.5 సంవత్సరానికి తనకు జరిగిన డామేజ్ కానీ, తనకు జరిగిన కుటుంబానికి నష్టానికి కానీ ఎవరు బాధ్యులు? ఎప్పుడైతే తన కేసు మీద తను విచారణలో సహకరించట్లేదో వెంటనే బెయిల్ మీద ఇవ్వవలసిన ఆవశ్యకత ఉంది. రాష్ట్రంలో ఇలా జరగటానికి న్యాయ కోవిదులు, బలమైనటువంటి గతంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు నేడు యువతరం లేకపోవటమే. యువతం రాకపోవటానికి అనేక కారణాలు. కేసులు ఇరికిస్తున్నారు. ఎక్కడా లేనటువంటి రాజ్యాంగ వలన, ఎక్కడా లేనటువంటి హక్కుల వలన తప్పుడు కేసులు ఇరికిస్తున్న భయభ్రాంతులకు గురి చేయటం వల్ల మానవ హక్కుల గురించి బయటికి రావటానికి యువ న్యాయవాదులు కూడా భయపడటం చేత ఇలా జరుగుతుందేమోనని అనుమానం.